నువ్వు స్కూల్కి ఆలస్యంగా వెళ్తావా? నువ్వు స్కూల్కి ఆలస్యంగా వెళ్తావా? ఇన్ ఇంగ్లీష్, డూ యూ గో టు స్కూల్ లేట్? డూ యూ గో టు స్కూల్ లేట్? నువ్వు అనగా యు. నువ్వు అనగా ఇంగ్లీష్లో యు. స్కూల్కి అనగా టు స్కూల్. స్కూల్కి అనగా టు స్కూల్. ఆలస్యంగా అనగా ఇంగ్లీష్లో లేట్. ఆలస్యంగా ఇంగ్లీష్లో లేట్. వెళ్తావా అనగా ఇంగ్లీష్లో డూ యూ గో లేదా విల్ యూ గో. వెళ్తావా, డూ యూ గో లేదా విల్ యూ గో. నువ్వు స్కూల్కి ఆలస్యంగా వెళ్తావా? ఇన్ ఇంగ్లీష్, డూ యూ గో టు స్కూల్ లేట్? డూ యూ గో టు స్కూల్ లేట్? నీ స్కూల్ పేరు ఏమిటి? గెస్ ఇన్ ఇంగ్లీష్. నీ స్కూల్ పేరు ఏమిటి అనే వాక్యానికి సరి అయిన తెలుగు ఇంగ్లీష్ వాక్యం కామెంట్లలో తెలియపరచండి. నీ స్కూల్ పేరేమిటి? గెస్ ఇన్ ఇంగ్లీష్. మీ తరగతులు ఎప్పుడు ప్రారంభం అవుతాయి? మీ తరగతులు ఎప్పుడు ప్రారంభం అవుతాయి? ఇన్ ఇంగ్లీష్, వెన్ డూ యువర్ క్లాసెస్ స్టార్ట్? వెన్ డూ యువర్ క్లాసెస్ స్టార్ట్? మీ అనగా ఇంగ్లీష్లో యువర్. మీ అనగా యువర్. తరగతులు అనగా ఇంగ్లీష్లో క్లాసెస్. తరగతులు ఇంగ్లీష్లో క్లాసెస్. ఎప్పుడు అనగా వెన్. ఎప్పుడు అనగా వెన్. ప్రారంభం అవుతాయి స్టార్ట్ లేదా విల్ స్టార్ట్. ప్రారంభం అవుతాయి స్టార్ట్ లేదా విల్ స్టార్ట్. ప్రారంభం బిగినింగ్ లేదా స్టార్ట్. అవుతాయి దే విల్ హ్యాపెన్ లేదా బికమ్ లేదా స్టార్ట్. అవుతాయి దే విల్ లేదా హ్యాపెన్ లేదా బికమ్ లేదా స్టార్ట్. నువ్వు నీ హోంవర్క్ చేసేసావా? నువ్వు నీ హోంవర్క్ చేసేసావా? ఇన్ ఇంగ్లీష్, డిడ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్? డిడ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్? నువ్వు అనగా ఇంగ్లీష్లో యు. నువ్వు అనగా ఇంగ్లీష్లో యు. నీ అనగా యువర్. నీ అనగా యువర్. హోంవర్క్ అనగా హోంవర్క్. హోంవర్క్ అను వాక్యము ఇంగ్లీష్ వాక్యము నుంచి తీసుకున్న వాక్యమే. చేసేసావా అనగా డిడ్ యూ ఫినిష్ లేదా కంప్లీట్. చేసేసావా అనగా డిడ్ యూ ఫినిష్ లేదా కంప్లీటెడ్. నువ్వు నీ హోంవర్క్ చేసేసావా? ఇన్ ఇంగ్లీష్, డిడ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్? డిడ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్? మీ తరగతులు ఎప్పటికి ముగుస్తాయి? మీ తరగతులు ఎప్పటికి ముగుస్తాయి? ఇన్ ఇంగ్లీష్, వెన్ విల్ యువర్ క్లాసెస్ ఎండ్? వెన్ విల్ యువర్ క్లాసెస్ ఎండ్? మీ అనగా యువర్. మీ అనగా యువర్. తరగతులు అనగా ఇంగ్లీష్లో క్లాసెస్. తరగతులు అనగా ఇంగ్లీష్లో క్లాసెస్. ఎప్పటికీ అనగా ఇంగ్లీష్లో వెన్. ఎప్పటికీ అనగా వెన్ లేదా బై వెన్. ముగుస్తాయి అనగా విల్ ఎండ్ లేదా విల్ కన్క్లూడ్. ముగుస్తాయి విల్ ఎండ్ లేదా విల్ కన్క్లూడ్. మీ తరగతులు ఎప్పటికి ముగుస్తాయి? ఇన్ ఇంగ్లీష్, when will your classes end? When will your
classes end. మీకు వేసవి సెలవులు ఎప్పుడు ఉంటాయి? మీకు వేసవి సెలవులు ఎప్పుడు ఉంటాయి? In English, when are your summer holidays? When are your summer holidays? మీకు అనగా ఇంగ్లీష్లో టు యూ. మీకు అనగా ఇంగ్లీష్లో టు యూ. వేసవి అనగా ఇంగ్లీష్లో సమ్మర్. వేసవి అనగా ఇంగ్లీష్లో సమ్మర్. సెలవులు అనగా ఇంగ్లీష్లో హాలిడేస్ లేదా వెకేషన్స్. సెలవులు అనగా హాలిడేస్ లేదా వెకేషన్. ఎప్పుడు అనగా వెన్. ఎప్పుడు అనగా వెన్. ఉంటాయి అనగా విల్ బి లేదా ఆర్. ఉంటాయి విల్ బి లేదా ఆర్. మీకు వేసవి సెలవులు ఎప్పుడు ఉంటాయి? ఇన్ ఇంగ్లీష్, వెన్ ఆర్ యువర్ సమ్మర్ హాలిడేస్? వెన్ ఆర్ యువర్ సమ్మర్ హాలిడేస్? మీ ఇంటి నుంచి స్కూల్ ఎంత దూరం ఉంటుంది? మీ ఇంటి నుంచి స్కూల్ ఎంత దూరం ఉంటుంది? ఇన్ ఇంగ్లీష్, హౌ ఫార్ ఈజ్ యువర్ స్కూల్ ఫ్రమ్ యువర్ హోమ్? హౌ ఫార్ ఈజ్ యువర్ స్కూల్ ఫ్రమ్ యువర్ హోమ్? మీ అనగా యువర్. మీ అనగా యువర్. ఇంటి నుంచి అనగా ఫ్రమ్ హోమ్. ఇంటి నుంచి అనగా ఫ్రమ్ హోమ్. స్కూల్ అనగా స్కూల్. ఈ వాక్యము ఇంగ్లీష్ నుంచి తీసుకున్న వాక్యమే. ఎంత అనగా హౌ మచ్ లేదా హౌ మెనీ లేదా హౌ. ఎంత హౌ మచ్ లేదా హౌ మెనీ లేదా హౌ. దూరం డిస్టెన్స్. దూరం డిస్టెన్స్. ఉంటుంది ఈజ్ లేదా విల్ బి. ఉంటుంది ఈజ్ లేదా విల్ బి. పండుగ పూట నువ్వు స్కూల్కి వెళ్తావా? పండుగ పూట నువ్వు స్కూల్కి వెళ్తావా? ఇన్ ఇంగ్లీష్, డూ యూ గో టు స్కూల్ ఆన్ ఏ ఫెస్టివల్ డే? డూ యూ గో టు స్కూల్ ఆన్ ఏ ఫెస్టివల్ డే? పండుగ అనగా ఇంగ్లీష్లో ఫెస్టివల్. పండుగ అనగా ఫెస్టివల్. పూట అనగా ఆన్ ద అకేషన్ ఆఫ్ లేదా ఎట్ ద టైమ్ ఆఫ్. పూట అనగా ఆన్ ద అకేషన్ ఆఫ్ లేదా ఎట్ ద టైమ్ ఆఫ్. నీవు అనగా యు. నీవు అనగా యు. స్కూల్కు అనగా టు స్కూల్. స్కూల్కు అనగా టు స్కూల్. కు అనగా టు. కు అనగా టు. వెళ్తావా? విల్ యూ గో లేదా డూ యూ గో? వెళ్తావా? విల్ యూ గో లేదా డూ యూ గో? పండుగ పూట నువ్వు స్కూల్కి వెళ్తావా? డూ యూ గో టు స్కూల్ ఆన్ ఏ ఫెస్టివల్ డే? మీ వార్షిక పరీక్షలు ఎప్పుడు ఉంటాయి? మీ వార్షిక పరీక్షలు ఎప్పుడు ఉంటాయి? ఇన్ ఇంగ్లీష్, వెన్ ఆర్ యువర్ యాన్యువల్ ఎగ్జామ్స్? వెన్ ఆర్ యువర్ యాన్యువల్ ఎగ్జామ్స్? మీ అనగా యువర్. మీ అనగా యువర్. వార్షిక అనగా యాన్యువల్ లేదా ఇయర్లీ. వార్షిక అనగా యాన్యువల్ లేదా ఇయర్లీ. పరీక్షలు అనగా ఎగ్జామ్స్ లేదా టెస్ట్. పరీక్షలు అనగా ఎగ్జామ్స్ లేదా టెస్ట్. ఎప్పుడు అనగా వెన్. ఎప్పుడు అనగా వెన్. ఉంటాయి
అనగా ఆర్ లేదా విల్ బి, ఉంటాయి అనగా ఆర్ లేదా విల్ బి. మీ వార్షిక పరీక్షలు ఎప్పుడు ఉంటాయి? వెన్ ఆర్ యువర్ యాన్యువల్ ఎగ్జామ్స్? మీరు స్కూల్ డే ఎప్పుడు జరుపుకుంటారు? మీరు స్కూల్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఇన్ ఇంగ్లీష్, వెన్ డూ యూ సెలబ్రేట్ యువర్ స్కూల్ డే? వెన్ డూ యూ సెలబ్రేట్ యువర్ స్కూల్ డే? మీరు అనగా యు, మీరు అనగా యు. స్కూల్ డే అనే వాక్యము ఇంగ్లీష్ వాక్యము నుంచి తీసుకోబడిన వాక్యమే. ఎప్పుడు అనగా వెన్, ఎప్పుడు అనగా వెన్. జరుపుకుంటారు అనగా సెలబ్రేట్ లేదా విల్ సెలబ్రేట్. జరుపుకుంటారు, సెలబ్రేట్ లేదా విల్ సెలబ్రేట్. మీరు స్కూల్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఇన్ ఇంగ్లీష్, వెన్ డూ యూ సెలబ్రేట్ యువర్ స్కూల్ డే? వెన్ డూ యూ సెలబ్రేట్ యువర్ స్కూల్ డే? మనం మనుషుల కంటే డబ్బునే ప్రేమిస్తున్నాము. మనం మనుషుల కంటే డబ్బునే ప్రేమిస్తున్నాము. ఇన్ ఇంగ్లీష్, వి లవ్ మనీ మోర్ దాన్ పీపుల్స్. వి లవ్ మనీ మోర్ దాన్ పీపుల్స్. మనం అనగా వి, మనం అనగా వి. మనుషుల కంటే అనగా మోర్ దాన్ పీపుల్స్. మనుషుల కంటే అనగా మోర్ దాన్ పీపుల్స్. మనుషులు పీపుల్, మనుషులు పీపుల్. కంటే మోర్ దాన్, కంటే మోర్ దాన్. డబ్బు అనగా మనీ, డబ్బు అనగా మనీ. ప్రేమిస్తున్నాము అనగా ఆర్ లవ్వింగ్, ప్రేమిస్తున్నాము ఆర్ లవ్వింగ్. మనం మనుషుల కంటే డబ్బునే ప్రేమిస్తున్నాము. వి లవ్ మనీ మోర్ దాన్ పీపుల్స్. ఇన్ ఇంగ్లీష్, వి లవ్ మనీ మోర్ దాన్ పీపుల్స్. ఈరోజు పెద్ద ప్రమాదం జరిగింది. ఈ రోజు పెద్ద ప్రమాదం జరిగింది. గెస్ ఇన్ ఇంగ్లీష్, ఈరోజు పెద్ద ప్రమాదం జరిగింది అనే వాక్యానికి సరి అయిన తెలుగు సెంటెన్స్ని కామెంట్లలో తెలపండి. మా నాన్న మమ్మల్ని చాలా ఆప్యాయంగా చూసుకుంటాడు. మా నాన్న మమ్మల్ని చాలా ఆప్యాయంగా చూసుకుంటాడు. మై ఫాదర్ టేక్స్ కేర్ ఆఫ్ అస్ వెరీ అఫెక్షనేట్లీ. మై ఫాదర్ takes care of us very affectionately. మా నాన్న అనగా మై ఫాదర్, మా నాన్న అనగా మై ఫాదర్. మమ్మల్ని అనగా టు అస్, మమ్మల్ని అనగా టు అస్. చాలా అనగా వెరీ లేదా ఎలాట్, చాలా అనగా వెరీ లేదా ఎలాట్. ఆప్యాయంగా అనగా అఫెక్షనేట్లీ లేదా లవ్వింగ్లీ, ఆప్యాయంగా అఫెక్షనేట్లీ లేదా లవ్వింగ్లీ. చూసుకుంటాడు, టేక్స్ కేర్ ఆఫ్, చూసుకుంటాడు. ఇన్ ఇంగ్లీష్, టేక్స్ కేర్ ఆఫ్. మా నాన్న మమ్మల్ని ఆప్యాయంగా చూసుకుంటాడు. నాకు దూర ప్రయాణం చేయటం అంటే చాలా ఇష్టం. నాకు దూర ప్రయాణం చేయడం అంటే చాలా ఇష్టం. ఐ లైక్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఎ లాట్. ఇన్ ఇంగ్లీష్, ఐ లైక్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఎ లాట్. నాకు అనగా టు మీ లేదా ఐ, నాకు అనగా టు మీ లేదా ఐ. దూరం అనగా ఫార్ లేదా లాంగ్ డిస్టెన్స్. దూరం అనగా ఫార్ లేదా లాంగ్ డిస్టెన్స్.
ప్రయాణం అనగా ట్రావెల్ లేదా జర్నీ. ప్రయాణం అనగా ట్రావెల్ లేదా జర్నీ. చేయడం అనగా డూయింగ్. చేయడం అనగా డూయింగ్. అంటే అనగా మీన్స్. అంటే అనగా మీన్స్. చాలా అనగా వెరీ లేదా ఎలాట్. చాలా అనగా. మా పాఠశాల ఉపాధ్యాయులు చాలా మంచివారు. Our school teachers are very good. School teachers are very good. మా అనగా our. మా అనగా our. పాఠశాల అనగా స్కూల్. పాఠశాల అనగా స్కూల్. ఉపాధ్యాయులు అనగా టీచర్స్. ఉపాధ్యాయులు అనగా టీచర్స్. చాలా అనగా వెరీ. చాలా అనగా వెరీ. మంచివారు అనగా గుడ్ పీపుల్స్. మంచివారు అనగా గుడ్ పీపుల్స్. మా పాఠశాల ఉపాధ్యాయులు చాలా మంచివారు. Our school teachers are very good. మా అమ్మ చక్కగా వంట చేస్తుంది. మా అమ్మ చక్కగా వంట చేస్తుంది. ఇన్ ఇంగ్లీష్ మై మదర్ కుక్స్ వెల్. మై మదర్ కుక్స్ వెల్. మా అనగా మై. మా అనగా ఇన్ ఇంగ్లీష్ మై. అమ్మ అనగా ఇంగ్లీష్లో మదర్ అని అంటాము. అమ్మ మదర్. చక్కగా అనగా వెల్ లేదా నైస్లీ లేదా బ్యూటిఫుల్లీ. చక్కగా వెల్ లేదా నైస్లీ లేదా బ్యూటిఫుల్లీ. వంట చేస్తుంది అనగా ఇంగ్లీష్లో కుక్స్. వంట చేస్తుంది ఇంగ్లీష్లో అనగా కుక్స్. మా అమ్మ చక్కగా వంట చేస్తుంది. మై మదర్ కుక్స్ వెల్. మా తాతకు ఒక కారు ఉంది. మా తాతకు ఒక కారు ఉంది. ఇన్ ఇంగ్లీష్ మై గ్రాండ్ ఫాదర్ హ్యాస్ ఏ కార్. మై గ్రాండ్ ఫాదర్ హ్యాస్ ఏ కార్. మా అనగా మై. మా అనగా ఇంగ్లీష్లో మై. తాతకు అనగా టు గ్రాండ్ ఫాదర్. తాతకు అనగా టు గ్రాండ్ ఫాదర్. ఒక అనగా వన్ లేదా ఏ. ఒక అనగా వన్ లేదా ఏ. కార్. కార్ అను వాక్యము ఇంగ్లీష్ నుంచి తీసుకున్న వాక్యమే. ఉంది హ్యాస్ లేదా ఈస్. ఉంది హ్యాస్ లేదా ఈస్. మా తాతకు ఒక కార్ ఉంది. మై గ్రాండ్ ఫాదర్ హ్యాస్ ఏ కార్. మై గ్రాండ్ ఫాదర్ హ్యాస్ ఏ కార్. మా అన్నయ్య విదేశాలకు వెళ్తున్నాడు. మా అన్నయ్య విదేశాలకు వెళ్తున్నాడు. ఇన్ ఇంగ్లీష్ మై ఎల్డర్ బ్రదర్ ఈజ్ గోయింగ్ అబ్రాడ్. మై ఎల్డర్ బ్రదర్ ఈజ్ గోయింగ్ అబ్రాడ్. మా అనగా మై. మా అనగా మై. అన్నయ్య అనగా ఎల్డర్ బ్రదర్. అన్నయ్య అనగా ఎల్డర్ బ్రదర్. విదేశాలకు అనగా టు ఫారెన్ కంట్రీస్ లేదా అబ్రాడ్. విదేశాలకు అనగా టు ఫారెన్ కంట్రీస్ లేదా అబ్రాడ్. వెళ్తున్నాడు అనగా ఈజ్ గోయింగ్. వెళ్తున్నాడు అనగా ఈజ్ గోయింగ్. వెళ్ళడం అనగా టు గో. వెళ్ళడం అనగా టు గో. మా అన్నయ్య విదేశాలకు వెళ్తున్నాడు.
మై ఎల్డర్ బ్రదర్ ఈజ్ గోయింగ్ టు అబ్రాడ్. మా నాన్న ఉద్యోగం పోయింది. మా నాన్న ఉద్యోగం పోయింది. మై ఫాదర్ లాస్ట్ హిస్ జాబ్. మై ఫాదర్ లాస్ట్ హిస్ జాబ్. ఇన్ ఇంగ్లీష్, మై ఫాదర్ లాస్ట్ హిస్ జాబ్. మా అనగా ఇంగ్లీష్లో మై, మా అనగా మై. నాన్న అనగా ఇంగ్లీష్లో ఫాదర్, నాన్న అనగా ఫాదర్. ఉద్యోగం అనగా జాబ్ లేదా ఎంప్లాయ్మెంట్. ఉద్యోగం అనగా జాబ్ లేదా ఎంప్లాయ్మెంట్. పోయింది అనగా లాస్ట్. పోయింది అనగా లాస్ట్. మా నాన్న ఉద్యోగం పోయింది. మై ఫాదర్ లాస్ట్ హిస్ జాబ్. మా ఇంట్లో తినడానికి ఏమీ లేవు. మా ఇంట్లో తినడానికి ఏమీ లేవు. ఇన్ ఇంగ్లీష్, there is nothing to eat in my house. There is nothing to eat in my house. మా అనగా మై లేదా అవర్. మా అనగా మై లేదా అవర్. ఇంట్లో అనగా ఇంగ్లీష్లో ఇన్ ద హౌస్. ఇంట్లో అనగా ఇన్ ద హౌస్. తినడానికి అనగా టు ఈట్. తినడానికి అనగా టు ఈట్. ఏమి అనగా ఎనీథింగ్ లేదా వాట్. ఏమి అనగా ఎనీథింగ్ లేదా వాట్. లేవు అనగా దేర్ ఆర్ నాట్ లేదా డోంట్ హ్యావ్. లేవు అనగా దేర్ ఆర్ నాట్ ఆర్ డోంట్ హ్యావ్.